నమస్కారం, పీవీబీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. హుజూరాబాద్ ని పీబీ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వెల్లడి. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై రైతుల దాడి, అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం. అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి. మేం బాగానే ప్రిపేర్ అయ్యాం, కానీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమిపై స్కిప్పర్ ఉదయ్ సహరాన్. హుజూరాబాద్ ని పీబీ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. ఎమ్మెల్సీకి ఎన్నికయ్యాక ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కి మొదటిసారిగా రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు, గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి వడితెల ప్రణవ్తో పాటు అందరం పాటుపడతామన్నారు. పెండింగ్ లో ఉన్న దళిత బంధు, రేషన్ కార్డులు ఇప్పిస్తామని తెలిపారు. 6 గ్యారంటీల అమలు కోసం కృషి చేస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుని అవుతానన్నారు. ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. హుజూరాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్సీ ఫండ్ నుంచి 50 లక్షలు కేటాయిస్తానన్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే నా స్వగ్రామం కంటే కూడా అనేక ప్రేమ ఆప్యాయంతో ఏదైతే సొంత కుటుంబ సభ్యుల లెక్క ఆదరించి నాకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికిన మా సోదరుడు హుజూరాబాద్ కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి వడితెల ప్రణవ్ గారికి, దానితో పాటు నా హుజూరాబాద్ స్థానిక ఎంపీటీసీలకి, అదేవిధంగా జెడ్పీటీసీలకి, కౌన్సిలర్లకి, వార్డు మెంబర్లకి, హుజూరాబాద్ పట్టణ కాంగ్రెస్, జమ్మికుంట, అదేవిధంగా ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ఎంతో ప్రేమతోటి ఆదరించిన నా హుజూరాబాద్ యువ సోదరులకి, యువ సైనికులకి, ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్సీ పదవి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు నాకు కట్టబెట్టిందంటే ఏదైతే నికార్సుగా స్వార్థం లేకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పైన చేస్తున్న పోరాట తీరును చూసి ఏదైతే భారతదేశంలో అత్యధికంగా చిన్న వయసులో నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం జరిగింది. మా సోదరుడు కోరిన విధంగా అనేక సందర్భాల్లో మా మీడియా మిత్రులు కూడా చెప్పడం జరిగింది, అన్న హుజూరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి. మీరు చెప్పిన విధంగా నా సొంత నియోజకవర్గానికి ఏ రకంగా అయితే నేను బాధ్యత తీసుకొని పనిచేస్తానో, హుజూరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మా సోదరుడు ఏమి చెప్పినా, ఏ నిధులు కేటాయించాలన్నా తప్పనిసరిగా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసము మేమిద్దరము కలిసి కృషి చేసి ఇల్లందకుంట దేవాలయం అయితేనేమి, బిజ్గీర్ షరీఫ్ దర్గానైతేనేమి, ఏదైతే పూర్తిగాని ఏదైతే మన కమలాపూర్ పైన ఉప్పల్ పైకి ఉన్న రైల్వే బ్రిడ్జ్. రేచపల్లిలో పౌర హక్కుల సంఘం నేత పోగుల రాజేశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు దంతెవాడ జిల్లా కింతం పోలీసులు. 2 VIP కార్లలో వచ్చి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారంటున్న కుటుంబ సభ్యులు భార్యను మార్గమధ్యంలో కారులో నుంచి నెట్టివేసిన వైనం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన పోగుల రాజేశాన్ని ఓ కేసు నిమిత్తం ఛత్తీస్గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. వారి వెంట వెళ్లిన భార్యను మార్గమధ్యంలో కారు నుంచి బలవంతంగా దింపేసి వెళ్లడంతో అనుమానాలు రేకెత్తున్నాయి. కార్లకు అడ్డు తిరిగిన కొడుకును బలవంతంగా పక్కకు నెట్టేసి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ కేసు విచారణ నిమిత్తం ఛత్తీస్గఢ్ పోలీసులు తీసుకెళ్లినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఒక కమ్సే కమ్ 9 మంది దాకా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మఫ్కీలు వచ్చారు. పోలీసా మీరంటే అన్నారు, కానీ ఏం ఐడి కార్డు ఏం చూపించలేదు. డైరెక్ట్ తీసుకెళ్ళారు డాడీని కార్లు వేసుకొని, బులెరోలో పెద్దది స్కార్పియో వైట్ కారు అందులో వేసుకొని వెళ్ళిపోయారు. మేము అడిగినాం, ఎందుకు మీరు పోలీసు వాళ్ళ అంటే ఏం చెప్పలేదు. ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ అన్నారు, కానీ క్లారిటీగా ఏం చెప్పలేదు. మొత్తం హిందీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు వాళ్ళందరూ, మన మనుషులు కాదు, వేరే స్టేట్ వాళ్ళు. ఎందుకు తీసుకెళ్ళారు కారణం చెప్పలే, కానీ తీసుకెళ్ళారు మార్నింగ్ 9 గంటలకు. ఇక మేము సారంగపూర్ స్టేషన్కి పోతే ఎస్ఐ గారు లేరు, గిట్లా అడిగితే మాకు తెలియదని చెప్పారు. డిఎస్పీ సార్ దగ్గరికి వచ్చినాం, వచ్చి జరిగిందంటే చెప్తే కేసులు ఉన్నాయి అది అని చెప్పిండు. ఛత్తీస్గఢ్లో ఏమో కేసు అయిందని చెప్పి మమ్మల్ని పంపించండి, కంప్లైంట్ ఇస్తే అద్దని చెప్పి జరిగింది ఇదే సార్. ఈ వేరే కిడ్నాప్ తిరిగా అనిపిస్తుంది, వేరే దీని వెనుక ఏదో కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇవరకు మాకు సమాచారం అయితే లేదు ఏంటిది. దానికి డిఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చి మేము కంప్లైంట్ ఇస్తా అంటే అద్దని కేసు అయింది, పోగుల రాజేశం మీద పట్టుకెళ్ళి దంతెవాడ అని అదొకటి చెప్పారు అంతే. చెప్పారా గ్రామం ఏం చెప్పలే కానీ పోలీస్ స్టేషన్ పేరు గిత్తం పోలీస్ స్టేషన్, దంతెవాడ జిల్లా, దంతెవాడ రాష్ట్రం ఛత్తీస్గఢ్ అని చెప్పింది డిఎస్పీ సార్.
మాకు అదే సార్ నమ్మబుద్ధి కావడం లేదు, అది పోలీసు వాళ్ళని అనిపిస్తలేదు మాకైతే. మాకు కిడ్నాప్ కింద అనిపిస్తుంది, దీని వెనుక ఏదన్నా కుట్ర గిట్ట ఉందేమో అని అనిపిస్తుంది సార్. అడిగితే చెప్పులేదు, వాళ్ళు తెలుగులో మాట్లాడలేదు. పోలీసు వాళ్ళ అంటే అదే మరి మీరు కిడ్నాపర్స్ అంటే అదే అనుడు, మీరు ఇంకోటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ అంటే అదే అనుడు. ఇట్లా ఏదంటే అదే మనం ఎట్లా నమ్ముతాం సార్? మాకు నమ్మబుద్ధి కావడం లేదు, అదేంటిదో అని భయం ఉంది. ఆయనకి ఏమన్నా జరుగుద్దేమో అని భయం అవుతుంది. అదే అంటే గతంలో ఏమైనా కేసులు లాంటివి ఏమైనా ఉన్నాయమ్మా? గతంలో ఆయన పార్టీలో పనిచేసిండు, కేసులు అయిపోయింది. ఇప్పుడు వ్యవసాయం చేస్తుండు, పౌరాకుల సంఘంలో పనిచేస్తుండు ప్రస్తుతానికి. అంతే, కేసులు అయితే లేవు నాకు తెలిసి. అంటే మాకు ఆయన ఇట్లా ఇక్కడ ఉన్నాడు, మంచిగా సేఫ్గా ఉన్నాడని అది కావాలని ఉన్నది, సేఫ్గా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ కావాలని. అంతే సార్. మీ పేరేం పేరమ్మా? మల్లేశ్వరి పోగుల. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై రైతులు దాడి చేశారు. అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. చైర్మన్ను కార్యాలయం నుంచి లాక్కెళ్లారు రైతులు. గిట్టుబాటు ధర కల్పించాలని రెండోసారి మెయిన్ రోడ్డుపై చైర్మన్తో ఆందోళన చేపట్టారు పల్లి రైతులు. కార్యాలయం నుంచి మార్కెట్ యార్డ్లోని పల్లి కుప్పలలో చైర్మన్ అరుణను కింద పడేసి ఆమె చీర లాగి ఆమెపై పల్లీలు పోశారు మహిళా రైతులు. అడ్డుకోవడానికి వచ్చిన ఆమె భర్తను డ్రైవర్ రాజును చితకబాదారు. డ్రైవర్ రాజును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చైర్మన్ అరుణను మార్కెట్ నుండి రోడ్డు వెంట లాక్కెళ్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద కూర్చోబెట్టారు. మా సమస్యలు తీరే వరకు నువ్వు కూడా మా వెంటే ఉండాలని ఆమెను బలవంతంగా అంబేద్కర్ చౌరస్తాలో కూర్చోబెట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి ఇంటికి పంపించారు. అనంతరం మా సమస్యలు తీర్చే వరకు, మాకు గిట్టుబాటు ధర కల్పించే వరకు ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. సమ్మక్క సారక్క జాతర ఈ నెలలో ఉన్న సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. భక్తులు పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా ఉండి తలనీలాలు సమర్పించుకుని కోడి మొక్కలు మొక్కి గండాలు తొలగాలని గండదీపంలో నూనె పోస్తూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో సదయ్య, చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ తగు ఏర్పాట్లు చేశారు.
ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం నుంచి మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూరి చక్రధర్రావు వెల్లడించారు. ఆలయంలో ఈ సందర్భంగా చక్రధర్రావు వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన 13వ తేదీ మంగళవారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మోపిదేవి మండలంలో వేయించేసుకున్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవం కార్యక్రమాలు పాంచానికంగా జరగబడుతున్నాయి. ఇది ఈ నెల 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 5 రోజులు కూడా స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో భాగంగానే 13వ తారీఖున స్వామివారిని ఉదయం పెళ్లికుమారిని కుమార్తెని అమ్మవారిని చేయటం, తదనంతరం 14వ తారీఖున స్వామివారు గ్రామోత్సవం అనంతరం 8 గంటలకి రాత్రి 8 గంటలకు కళ్యాణోత్సవం ఓపెన్గా. మరి షష్ఠికి అయితే ఏ రకంగా మనం అలంకరణలతో స్వామివారిని బయట కళ్యాణోత్సవం చేస్తాం, ఆ రకంగానే ఇక్కడ కళ్యాణోత్సవం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తదుపరి 14వ తారీఖున స్వామివారి యొక్క ఈ కార్యక్రమాలు అయిన తర్వాత 15వ తారీఖున రథోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ రథోత్సవం అనంతరం కూడా వసంతోత్సవం జరుగుతుంది 16వ తారీఖున. 17వ తారీఖున శ్రీపుష్ప యోగోత్సవంతో ఈ పాంచానిక అనే కార్యక్రమాలు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా పూర్తవుతూ ఉంటాయి. ఇందులో రథోత్సవంలో కళ్ళు మెరుగుట్లో వెళ్ళిపే బాణాసంచితోటి విచిత్ర వాయిద్యగారులతోటి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కళ్యాణోత్సవ కార్యక్రమంలో దంపతులతో పాల్గొంటారు. అలాగే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి భక్తులందరికీ కూడా మన కళ్యాణోత్సవం కార్యక్రమం తిలకించే ఏర్పాట్లు చేసాం. భక్తులందరూ కూడా ఎంతమంది వచ్చినా సహనంతో కూర్చొని స్వామివారి యొక్క కళ్యాణ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి మీ ద్వారా మేము కోరి ప్రార్థిస్తున్నాం. హెచ్ఆర్ల మాజీ సర్పంచ్ వైఫ్ ఎంపీపీ ప్రతినిధి జరుగొండ శంకర్రావుపై ఇటీవల గుర్తు తెలియని దొండగలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు మద్దతుగా శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడల నుంచి డే అండ్ నైట్ జంక్షన్ వరకు సోమవారం ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. శంకర్కు మద్దతుగా స్వచ్ఛందంగా హెచ్ఆర్లలోని దుకాణాలను బంద్ చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. హత్య రాజకీయాలను అరికట్టాలి, దోషులను శిక్షించాలి, శంకరన్నకు న్యాయం చేయాలని నినదించారు. గతంలో ఇంతకుముందు ఆయనకు కారు యాక్సిడెంట్ చేపట్టి హత్య చేయబోయారని, అది త్రుటిలో తప్పడంతో మళ్లీ ఇప్పుడు ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేయబోయారని నియోజకవర్గంలోని పలువురు నాయకులు తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రస్తుతానికి బాధితులు ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీడియో పంపించరా నీళ్ళకి ఎస్పీ ఆఫీసర్ పర్మిషన్ లేదు, ఆల్ పేగోర్లోకి వెళ్ళిపోతా ఇప్పుడు
ఏపీలో టీడీపీ జనసేన టికెట్లు ఫుల్ అని, వైసీపీ టికెట్ల కోసం పోటీ చేసే వారి లెక్క నిల్లుగా మారిందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న విమర్శలు చేశారు. 2019కు ముందు వచ్చిన యాత్రను ప్రజలు ఆదరించారని, ఇప్పుడు యాత్ర 2 వచ్చిందని, ఆ సినిమాను చూసేవాళ్లే కరువయ్యన్నారు. ఇక్కడ జగన్ సినిమా కూడా అందరికీ అర్థమైపోయిందని, ఓటమి ఖాయమైపోయిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమలో పోటీ చేస్తానని చెప్పారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులు నాకు కావాలి అంటారు. వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో, టికెట్ రాకపోతే చూడండి, బయటకు వచ్చి గౌరవాలు చేస్తారు, అభివృద్ధి చేస్తారు. టికెట్ రాదు అమ్మాయి అనుకుంటాడు. అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా వైసీపీ. ఉదాహరణకి యాత్ర అనే సినిమా వచ్చింది 2019 ముందు. ఏ మాట కామాట కొద్దో గొప్ప జనాలు దాన్ని ఆదరించారు. ఉన్నది మాట్లాడాలి. ఇప్పుడు యాత్ర 2 అనే ఒక సినిమా వచ్చింది. జనాలు యాత్ర 2 ఎన్నో లేరు, ఎక్కడే తెలిపోయింది. ఇప్పుడు యాత్ర సినిమాకేమో ఆ రోజు జనం ఉన్నారు, యాత్ర 2కి జనం అంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేది మనం వేయకూడదు, ఒక్కసారి వేసి తప్పు చేశాం, ఇక ఓటు వేయకూడదని డిసైడ్ అయిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చోట్ల పట్టి అక్కడికి వెళ్తూ అక్కడ నరేంద్ర మోడీ గారు ఏం వార్నింగ్ ఇచ్చారో ఏమో కానీ బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అతని కారెక్కకుండా సెక్యూరిటీ గార్డులు కారెక్కుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నీకు అసలు మెదడు ఉందా లేదా అనేది మాకు అర్థం కావట్లే. ఎవరైనా సరే మన కార్యక్రమం కానీ సెక్యూరిటీ గార్డు కార్యక్రమం అంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయి లోపల మోడీ గారు మరి ఏమన్నారో ఏమని పోయి బయటికి రావడానికి వచ్చి వేరే కారు ఎక్కడమే కాకుండా సెక్యూరిటీ గార్డు ఈ కారు కాదు బాబు, ఆ కారు మీది, నీకు మైండ్తో వెళ్ళి. విజయవాడ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో నైస్ స్పాలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి నిర్వాహకుడిని, 3 మహిళల్ని, 4 విటులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో స్పాల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే సిపి క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు షీట్ ఓపెన్ చేస్తామని అన్నారు. సమీపంలో ఉన్నటువంటి థాయ్ స్పాలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు పడమట సదరు స్పా మీద రైడ్ చేయడం జరిగింది. ఆ స్పాలో ఒక ఆర్గనైజరు, 3 విక్టిమ్స్, 4 ఎవరైతే వీటిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ తరఫున ఇతర స్పా సెంటర్లందరికీ కూడా మేము చేసే హెచ్చరిక, చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు కనుక ఎవరైనా పాల్పడితే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు కూడా తెరుస్తామని చెప్పి మా నగర సిపి క్రాంతి రాణా టాటా గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అమలుపరచడానికి మేము నిరంతరం కృషి చేస్తాము. ఈ అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు? ఒక ఆర్గనైజరు, 3 విక్టిమ్స్ ప్లస్ ఒక 4 విటులు. ఈ అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగాల్ అంటున్నారు. ఒకళ్ళు ఢిల్లీ వాళ్ళు, ఒకళ్ళు నాగాలాండ్కి సంబంధించిన వాళ్ళు, ఒకళ్ళు లోకల్ వాళ్ళు. రేణుకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో నూతన జీవదజ్వ మహాకుంభాభిషేక ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఆదివారం గణపతి పూజ, వాస్తు బలి, జలధివాసం, మూలమంత్ర హోమం, వాస్తు హోమం, వాస్తు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బియ్యం కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు పేరూరు నరసింహారావు, ప్రముఖ జేఆర్సీ కాలేజ్ సభ్యులు రంగాపురం నాగేశ్వరరావు, గంగాధర్, విశ్వనాథ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం చేసుకోవడం కదా చెప్పండి. బాబా ఇష్టకామ్యార్థ
ధీతో ధీతో భవా హరిగ్రహాయ తీసుకొని ద్రవ్య పాత్రం వేస్తేనే మీరు హోమం చేసినటువంటి ఫలితం వస్తుంది. దయచేసి గమని 3 వేలతో హోమం చేస్తేనే మీకు ఆ హోమ ఫలితం కనపడుతుంది. దయచేసి గమనించాలి. అయ్యగారు నెయ్యి వేసినప్పుడు మాత్రమే వేయాలి. బేల మండలంలోని గోడ గ్రామంలో రానున్న వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీకృష్ణ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. ఈ మెగా వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు అనేక రకాలైన వ్యాధులకు వైద్యులు చికిత్సలు చేసి మందులు అందజేశారు. షుగర్, బీపీ, కడుపు నొప్పి, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు, సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స, నెలసరి సమస్యలు, శరీరంలో గడ్డలు, ఒంటి నొప్పులతో పాటు విషజ్వరాలు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య పరీక్షించి చికిత్సలు అందజేశారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 200 మందికి పైగా హాజరై చికిత్సలు చేయించుకున్నారు. శ్రీ కృష్ణ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా ఇక్కడ వృద్ధులు, మహిళలు, పెద్ద మనుషులు ఎక్కువ ఉండడంతో వారిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా వాళ్ళు ఎట్లా అంటే ఈ కాళ్ళ నొప్పులు కానీ, ఈ కడుపు నొప్పి కానీ, ఈ గర్భసంచి ఆపరేషన్తో కానీ ఎందరో మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి షుగర్ పేషెంట్ కానీ వాళ్ళు ఆదిలాబాద్కు రాలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా నాయకులతో కలిసి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్యాంపు ఏర్పాటు చేయడంతో వారు మరి ఎక్కువ మంది సద్వినియోగం కూడా చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఇలాంటి క్యాంపులు కూడా మరి మండల కేంద్రంలో మరి ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ దూరం ఉండడంతో వారిని దృష్టిలో ఉంచుకొని కూడా మరి ముందు ఇలాంటి క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తామని మేము విన్నవించుకుంటున్నాం. వాంకిడి పంచాయతీరాజ్, ఐటీడీఏ, ఆర్ఎండ్బీ శాఖల ద్వారా మంజూరైన టెండర్ ప్రక్రియ పూర్తయిన రహదారులు, వంతెనల నిర్మాణాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని బంబారా, గొండు కొసార గ్రామాలకు వెళ్లే రహదారులకు చేపట్టిన సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కెరిడి, బంబారా, నబిగాం, సమేల, బంబారా, చౌపనూడ, ఎనోలి, ఖమానా తదితర గ్రామాలకు వెళ్లే రహదారులు నిర్మాణం త్వరగా ప్రారంభించాలని, ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని టెండర్ ప్రక్రియ పూర్తయిన రోడ్లు వర్షాకాలానికి ముందే పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట బంబారా మాజీ సర్పంచ్ అయ్యూబ్ తదితరులు పాల్గొన్నారు. డిజైన్ చేసి కంప్లీట్ ఎస్టిమేట్ మీరు చేస్తారా? ఎస్టిమేషన్ కూడా మేము ఎస్టిమేషన్ చేసి అప్రూవల్ చేసి ఇస్తాం. అది కూడా అప్రూవల్ చేసి ఒక 15 days అట్లా టైం. ప్లాన్ ఎస్టిమేట్ అంతా మీ ప్లాన్, ఎస్టిమేషన్, అప్రూవల్ మొత్తం అదే. 4 కోట్ల సార్ 4 crores 4 కోట్లు అంటే సరిపోతుంది. 4 కోట్లు హైట్ వస్తుంది కానీ మరీ దానికంటే హైట్ రాదు. రోడ్డుకు 1,40,00,000, బ్రిడ్జ్ 4 కోట్లు అట్లా అంటే. మంచిర్యాల రక్షా హోమ్స్ అపార్ట్మెంట్లను ఒక పాప బయటకు వచ్చి ఆడుకుంటుండగా కిడ్నాప్ చేయబడింది. స్థానికులు వెంబడించి వారిని పట్టుకోవడం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బయట
బయట వచ్చిన పాపాన్ని చేత పట్టుకున్నాను అంటే చెప్తుంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. మా సెక్యూరిటీ ఉంది కదా అక్కడ, సీసీ కెమెరాలు మొత్తం ఉంటాయి. రక్షా హోమ్స్లో మొత్తం 20-15 కెమెరాలు ఉన్నాయి. उसको पूछो ना एक ही बार. अरे पूछे तो वही बोल रहा है कि ये तो कोई तो भी बताया, बोलती कि ये रोते रोते गई लड़की. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.